వదిలిపెట్టలేదు ఇది వదిలిపెట్టాడు బాగా మరీ ఇదిరా మామూలుగా ఎక్కడ పెట్టారా వీడియో కెమెరా తీసుకుని లైట్ సెట్ చేసావా కొంతమంది డాక్టర్ గారు బాగా మంచిగా తాగుతున్నారు మందు స్పీచ్ ఏముండదు ఇంట్రడక్షన్ అందరూ కూర్చుండవు మీటింగ్లో ఉండవు మనం స్పీచ్ లో అంటే సాయంత్రం అది భయపడబాకండి నువ్వేం జాబ్ చేస్తాను మాస్టర్ చెప్పారా నువ్వు జాబ్ చేయకుండా లేదు మాస్టర్ చేస్తానంటే లేదులే మనం చెప్పండి నా వంట కాదు ఎక్స్పెక్ట్ కాదు వీడికి ఎంత వచ్చింది వాళ్ళ ఫాదరు దానివల్ల ఆ మాట చెప్పాలి అది యూస్లు ఉండేవాడు వాటర్ చేసి కొంచెం అడ్రస్ అది రాయండి ఇక్కడ రాస్తావా అక్కడ కూర్చొని రాయి వాటర్ కావాలి కూలింగ్ చాలా ఇక్కడ ఉన్నా రమేష్
రవి ఉన్నాడు, సురేంద్ర ఉన్నాడు, అప్పారావు ఉన్నాడు. ఏ ఎమర్జెన్సీ అయినా ముందు ధైర్యం. వీళ్ళకి ఒక ఫోన్ చేస్తే వచ్చి నాకు థ్యాంక్ చేస్తాడు. చాలా తప్పకుండా తర్వాత బాగా గుర్తుంది నాకు. బాగా డియరెస్ట్ ఫ్రెండ్ అంటే రత్నశేఖరు, కొమ్మల సాంబశివరావు, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సురేంద్ర, ఇలా కొంతమంది. ఆఫ్టర్ 44 years ఎందుకంటే చాలా పాత రోజులు నేను గుర్తుపట్టలేదు. ఎందుకంటే డిగ్రీ అవ్వగానే నార్త్కి వెళ్తాం, గ్యాప్ వచ్చేసింది. తర్వాత ఇది అంతకంటే వెళ్ళి మాట్లాడుకున్నాం. అందరిలో కల్లా ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్, ఐఎమ్ వెరీ లక్కీ పర్సన్. దాని తర్వాత మీరంతా థ్యాంక్ యూ. ఒక అబ్బాయి అమెరికాలో ఉంటాడు, మేము ఇద్దరమే ఇక్కడ ఉంటాము. ఇక నా కాలేజీలో అనుభవం ఏంటంటే ఒక అనుభవం చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ అంటే ఇంటర్మీడియట్లో అక్కడ జేకేసీలో చేరడానికి వెళ్ళాం. అక్కడ వెంకట్రావు అని ఒక ప్యూన్ ఉంటాడు. అతను లోపల పోయేటప్పుడు ఉండి పెట్టుకోండి, అవి పెట్టుకోండి, ఏం పెట్టుకొని చెప్పేవాడు. పెట్టుకునేవాళ్ళం. పెట్టుకున్న తర్వాత లోపలికి వెళ్ళాను. అదే నీ పేరేంటిరా అన్నాడు రోసయ్య గారు. మైనేని వెంకటేశ్వరరావు అండి అన్న. అంటే అరే ఎమ్మెల్యే జాన్ తెలుసా అన్నాడు. ఆ జాన్ ఎవరు మాకు తెలియదండి అన్న. అరే ముందా మీ ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు ఒకటే, నీకు తెలియకుండా ఎలా ఉన్నారా అని అన్నాడు. తెలియదు సార్, మాకు అసలు ఎప్పుడో వెళ్ళిపోయారేమో నాకు తెలియదు అన్న. సరే అని చెప్పి యూరి మీద ఒక దెబ్బ కొట్టి సరే చదవమండా అని పంపించేశారు. తర్వాత మా పెద్దవాళ్ళు అడిగితే ఎప్పుడో వెళ్ళిపోయారా, అతను ఏసీ కాలేజీలో కొలిక్ గంట రోసయ్య గారు చెప్పాడు. తర్వాత ఇంకొక అనుభవం ఏంటంటే నేను మనకి ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటరాక్షన్ కాలేజీలో అనుభవాలు కూడా ఇప్పుడు చెప్పుకున్నా. అదే అయితే తర్వాత మనకి వైస్ ప్రిన్సిపల్ ఉండేవాడు అనంతం. మన క్లాస్కి వచ్చి ఇంట్రడక్షన్ అనమాట. ఐఎమ్ డాక్టర్ యశాంతం, వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్ అనేవాడు. అని చెప్పి ఒక అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు అక్కడ ఉన్నారంట. వాళ్ళని పిలిచారు. అమ్మాయి మీరు ఏ కాలేజ్ అంటే మేము ఉమెన్స్ కాలేజ్ అన్నారు. అంటే నో, సీ మై టంగ్ విమెన్స్ కాలేజ్ విమెన్స్ కాలేజ్ అని చెప్పేవాడు. అలా చాలా ఉంది. ఫస్ట్ ఇయర్ నేను డిగ్రీలో ఒక 5 మెంబర్స్ని ప్రమోట్ చేయాలి. నాకు గుర్తుండి చౌదరి, మరి మాందాత్ గారు ఉన్నాడో లేదో తెలియదు. ఆ 5గురిలో నేను మమ్మల్ని ప్రమోషన్ ఇవ్వమన్నారు. మరి ఎందుకు నాకు కూడా గొడవ మీద నీకు పెద్ద గొడవ చేసినట్టు నాకు తెలియకపోతే ఇక మా అందరూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కలవండి, వాళ్ళు కలిసిన తర్వాత అన్నారు. సరే నేను మా ఇంటి దగ్గర విషయం చేస్తే రానా ట్రాక్టర్ దున్నుకుంది కానీ అని పిలిచేవాడు. మా ట్రాక్టర్ ఉండేది, దున్నుకుంది కానీ రానా అనేవాడు. అప్పుడు నాకేమొచ్చిందంటే పున్నారావు అని మనకి మధ్యలో వెళ్ళిపోయాడు. సెకండ్ ఇయర్లోనూ ఇప్పుడు చదువుతా అతనికి ఆర్టీసీలో జాబ్ వస్తే వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉండేవాడిని. వాళ్ళ ఫాదరు నేను బాగా ఇదిగా ఉండేవాడిని. ఆయన్ని తీసుకొని మా గార్డియన్ అని చెప్పి వెంగళరావు గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ఇక ఆయన అన్నాడు, మీ వాడు బాగా గొడవ చేస్తుంది, మీ అబ్బాయి అన్నాడు. కాదండి మా ఇంట్లో ఉండి చదువుకుంటా అన్నాడు అని చెప్పాడు. చెప్తే అప్పుడు వెంగళరావు గారు ఇంకా కనుక గొడవ చేసి టీసీ ఇచ్చి పంపిస్తామని పంపించాడు. అది నా కాలేజీలో నా అనుభవం. నేను 82లో ఇన్సూరెన్స్ కంపెనీలో చేరాను, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో. తర్వాత 2015లో విఆర్ఎస్ తీసుకున్నాను. మధ్యలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను. మళ్ళా 22 నుంచి మానేశాను. ఇప్పుడు ఏం చేయట్లేదు, ప్రస్తుతం రిటైర్ అయ్యాడు. ఇంట్లో హ్యాపీగా ఉన్నాను. నా పేరు పెద్ద రమేష్. పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడ, పోయేది కూడా ఇక్కడే, బయటికి వెళ్ళేది లేదు ఇక్కడ.
మేము సీతారాం స్కూల్ నుంచి కాలేజీ, సీతారాం స్కూల్ చదివి 4th క్లాస్ నుంచి సీతారాం స్కూల్, తర్వాత కాలేజీ. సీతారాం స్కూలే ఆ రోజుల్లో మన చిన్నప్పుడు, మరి ఎంతమంది ఇక్కడ సీతారాం స్కూల్ స్టూడెంట్స్ ఉన్నామో తెలియదు. సీతారాం స్కూల్ ఓకే రైట్. సీతారాం చదవడం అంటేనే ఏదో పెద్ద యూనివర్సిటీలో సీట్ వచ్చినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. అట్లానే సీతారాం స్కూల్ నుంచి జేఎస్ కాలేజ్ రాగానే ఏంటో పెద్ద పెద్ద యూనివర్సిటీలో ఫీల్ అయ్యేవాళ్ళు. నువ్వు అదే హిందూ కాలేజీలో లేదా టీజేపీఎస్లో అంటే పెద్ద వాళ్ళు లెక్క చేసేవాళ్ళు. అరే నాకు జేఎస్ కాలేజ్ సీట్ వచ్చిందంటే నేను కూడా ప్రౌడ్ మీరు అట్లానే ఫీల్ అయ్యి ఉంటారు నా ఉద్దేశం. అట్లా ఉండేవాళ్ళు. సరే అంత ఇక్కడ నాకు అయితే ఒక కాన్సెప్ట్ ఇక్కడ సీతారాం తెలుగు మీడియం, బీకామ్ తెలుగు మీడియం. నాకు ఎట్లుండేదంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ ఆ బ్యాచ్ అంతా బీఎస్సీ బ్యాచ్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సెకండ్, ఈ తెలుగు మీడియం వాళ్ళు పనికిరావడం తెలుగు మీడియంలోకి వచ్చి అరే ఏమనుకోవద్దు మీరు పనికిరావడంతో తెలుగు మీడియంలో ఉన్నారు ఎలా అనుకున్నా కరెక్టే కదా. అదిగో కరెక్ట్ అన్న ఎందుకు ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి. అదే అంటే మీ అన్న తెలుగు మీడియంలో టిఫిన్ లేదనుకున్నారు. అయిపోయింది రైట్. అదే అట్లా అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత మా అందరితో మీ అందరితో మాకు డిగ్రీ నాకు 2 పిల్లలు అండి. హలో, నాకు 2 పిల్లలు అండి, ఒక పాప బాబు. యాక్చువల్గా నేను 80 అయిపోగానే 82, 84 చివబ్రాహ్మణ్య గారు మా మామయ్య గారు వాళ్ళ అల్లుడిది ప్రాణదేవ ఇండస్ట్రీస్ అని హైదరాబాద్లో ఉంది. ట్రాన్స్ఫార్మర్స్ తయారు చేస్తారు. తెలుసుకుని వచ్చాను, నాకు ఐడియా లేదు. దాంట్లో వర్క్ చేశాను 4 years 82, 84 వరకు. 85 ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరూ వట్టుకూడి శివశంకర్ రావు అని మన క్లాస్మేట్ చనిపోయాడు. అతను నేను కలిసి పోస్టల్ పీజీపీ సొల్యూషన్స్ అని చెప్పాడు. పోస్టల్ పీజీపీ సొల్యూషన్ 85 పోస్టల్ పీజీపీ సొల్యూషన్స్ ప్రైవేట్. అది నా దగ్గర 100 మంది 100 ఫ్యామిలీస్ బాగుంది నా ఇండస్ట్రీకి. నాకు ఏజ్ అయిపోయింది, నీకు ఏం చేయాలని ఆలోచించి తీసేద్దాం అనుకున్నా కంపెనీ. సరే మా బాబు యూఎస్లో వర్క్ చేస్తానండి. వాడిని అడిగా ఏం చేయమంటారో, నాకు ఏజ్ వచ్చింది, నేను చేయలేను, కంపెనీ మేనేజ్ చేయలేను, తీసేస్తాను అంటే సరే 1 year టైం పెట్టాడు. నేను ఆలోచించుకొని చెప్పాను అన్నాడు. ఆలోచించుకొని ఫైల్ మా 21 January 1 వాడు వచ్చాడు. వాడికి అడ్వాన్స్ చేశాడు. 21 January 1 వాడు చేసి నేను రిటైర్ కంపెనీ అనేది పండించుకోండి, వాడే చూసుకుంటున్నాడు. వాయిస్ రావు. అరే సుబ్బరాయుడు తర్వాత కొద్దిగా ఒక 8 సెకండ్స్ సార్ మళ్ళీ ఒక ఇండస్ట్రీ అంతా వాడే చూసుకుంటున్నా అంటే పాపాలు అక్కడ సెటిల్ అయిపోయాయి. ఇక రిటైర్మెంట్ ఏంటి మీకంటే మా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారండి. వారానికి ఎవరో ఇంట్లో కార్స్ ఆడుకోవడం తెలియదు ఉంది. మా రిటైర్మెంట్ వారానికి 3 సార్లు కాక్టైల్ పార్టీలో కూర్చోవడం, అది సీనియర్ సిటిజన్గా మేము చేసే బాధ్యత. అంత హ్యాపీ అండి. ఆరోగ్యం కూడా బాగుంది. నేను ఎంత లావు ఉంటారని చెప్పి చాలా మంది అంటున్నారు, ఏదో ఎంత లావు ఉన్నావు కానీ ప్రాబ్లమ్స్ లేవని అడుగుతున్నారు మా ఫ్రెండ్సే. నాకు ప్రస్తుతానికి ఏం లేవండి. శుభ్రం తింటాం, ఎంజాయ్ చేయటం, లైఫ్ ఎంజాయ్ చేయటం, తర్వాత ఏమైతే మనకు తెలియదు. థ్యాంక్ యూ. నా పేరు కుమారావు అండి, తెలుగు మీడియం. బ్యాంక్లో చేశాను, ఎస్బీఐలో చేసి రిజైన్ చేశాను. 86లో జాయిన్ అయ్యి 96లో రిజైన్ చేసి వ్యాపారం చేస్తాను, రైల్వే కాంట్రాక్ట్స్. నాకు 2 పిల్లలు, పాపేమో న్యూ జెర్సీలో ఉంది, బాబు నాతో పాటు వ్యాపారం చేస్తాను, రైల్వే కాంట్రాక్ట్ చేస్తాను. రామదాస్ అంటే మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. నీకు తెలియదు అందరూ తెలిసినట్టుగానే కాలేజీలో ఎప్పుడు కాల్ చేస్తుండేవాళ్ళం, క్లాస్లో ఎప్పుడు ఉండేవాళ్ళం కాదు. అటెండెన్స్ అవ్వగానే బయటకు వెళ్ళిపోయేవాళ్ళం. తర్వాత 80లో కాలేజ్ బయటకు వచ్చాము. కోర్స్ అయిపోయింది కానీ మనకి డిగ్రీ వచ్చింది 81లో. 80 కోర్స్ అయిపోయింది, డిగ్రీ 81 వచ్చింది. సో 82లో నాకు జాబ్ వచ్చింది. విశాఖపట్నం షిఫ్ట్ అయిపోయాను. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. ఆర్టీఓగా రిటైర్ అయ్యాను. నాకు 2 పిల్లలు, 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటుంది, ఒక మనవరాలు. చిన్న అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది, ఒక మనవడు. అదండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్.
మై నేమ్ ఇస్ నరసింహారావు. నేను 1984లో నేషనల్ స్టూడెంట్స్లో జాయిన్ అయ్యాను. 36 ఇయర్స్ సర్వీస్ తర్వాత మేనేజర్గా రిటైర్ అయ్యి ప్రస్తుతం కాకినాడలో ఉంటున్నానండి. మా నెగిటివ్ ప్లేస్ విశాఖపట్నం షిఫ్ట్ అవుతాను నెక్స్ట్ ఇయర్. మాకు ఒక పాప. నేను రవి పున్నారావు మైనేని వెంకటేశ్వరరావు మేము నలుగురు ఇక్కడ చంద్రమోహన్ నగర్లో ఉండేవాళ్ళం. ఇంటర్మీడియట్ నుంచి చాలా క్లోజ్గా ఉండేది మా ఇంటరాక్షన్. 9 to 10, 11 వరకు కూడా అక్కడే ఉండి కాలేజీలో బ్యాకాట్ ఆడి పెద్ద బ్యాచ్. ఇప్పుడే జస్ట్ థ్యాంక్ యూ. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ నేను 44 ఆల్మోస్ట్ ఇయర్స్ తర్వాత కలిసాను. రవి వీళ్ళంటే కలిసాను కానీ after long time it is very pleasure for me and I expect more meetings like this in the coming years. Thank you. రమేష్ కిందిపల్లి. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను అకౌంట్స్ బీకామ్ అయిపోయాక ఎంకామ్ చేశాను. తర్వాత బిఎస్ఎన్ఎల్లో జాయిన్ అయ్యాను సిఐటీలో. అకౌంట్స్ ఆఫీసర్గా 15 ఏళ్ళు గుంటూరులో పనిచేశాను. తర్వాత చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. మాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి యూఎస్ సెంట్రల్, ఒక అమ్మాయి హైదరాబాద్. రైట్లో నేను హైదరాబాద్ అని ఉంటున్నాను. థ్యాంక్ యూ నైస్ మీటింగ్ యూ. అమ్మాయి డాక్టర్గా చేస్తుంది. నేను ప్రైవేట్ కన్స్ట్రక్షన్లో చేసి రిటైర్ అయ్యాను. యాక్చువల్గా నేను శ్రీమంతో ఎప్పుడు మాట్లాడలేదు. రిటైర్ అయినప్పుడు మాట్లాడితే నేను రిటైర్ అయినప్పుడు ఒకసారి శ్రీమంత్ మీద మాట్లాడాను. మళ్ళీ రెండోసారి డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఎన్ఐఎస్ చేశాను బాస్కెట్బాల్. నేను ఖోఖోను బాస్కెట్బాల్ 2 ఆడేవాడిని. జగేష్ కాలేజీ క్యాప్టెన్గా చేశాను ఖోఖో టీంకి, బాస్కెట్బాల్ టీంకి. అట్లా నేను నాగార్జున యూనివర్సిటీకి కూడా బాస్కెట్బాల్ టీం క్యాప్టెన్గా చేశాను. ఎన్ఐఎస్ చేసినా నేను స్పోర్ట్స్కి వెళ్ళలేదు. మెడికల్ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ కోటాలో జాబ్లో జాయిన్ అయ్యాను. అందులో జూనియర్ అసిస్టెంట్గా, జూనియర్ అసిస్టెంట్ కమ్ అసిస్టెంట్గా, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్గా, సీనియర్ అసిస్టెంట్గా, ఫుడ్ ఇన్స్పెక్టర్గా, ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. నేను 2013లో రిటైర్ అయ్యాను. నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయింది. వాళ్ళ బాధ్యతలు అయితే నాకేం లేవు. నేను ప్రస్తుతం గుంటూరులోనే ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ ఫోటో మనందరికీ దొరకడానికి కారణం నాకు ఈ సందర్భంలో నేను గుర్తు చేసుకోవాలి. క్లాస్లో ఉండగా వెంకటరావు గారు నన్ను అప్రిషియేట్ చేస్తూ దగ్గర పెట్టు. నా పేరు ఎల్హెచ్ ప్రసాద్. డిగ్రీ అయిపోయినాక నేను ఆంధ్ర యూనివర్సిటీ బిఎల్ ఎంఏ చేశాను. నాకు వైజాగ్లో మా అందరూ బాగా శాంతశేఖర్, మోహన్ రావు అయితే 50 ఏళ్ళ నుంచి కంటిన్యూ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా 40 ఏళ్ళ తర్వాత చూస్తున్నాం మనం. సాంబశివరావు, శ్రీనివాస్ రెడ్డి, అరుణోదయ బాబు, మేమంతా హైదరాబాద్ ఒక చోట ఉంటాం. తర్వాత నాకు 2 పాపలు, ఒక పాప అమెరికాలో ఉంటుంది. అమెరికాలో అట్లాంటాలో పాప ఇల్లు కట్టుకున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని అడిగితే గుంటూరు ఏ కాలేజ్ అని జేకేసీ. మేము కూడా జేకేసీ అయింది అని చెప్పారు. జేకేసీ బ్రాండ్ వాల్యూ అంత ఎక్కువ ఉండేది. ఎక్కడైనా జేకేసీ అనగానే ఒక ఎఫినిటీ క్రియేట్ అయ్యేది. చాలా బ్రాండ్ వాల్యూ జేకేసీ అనగానే ఒక డెఫినెట్గా మంచి క్లోజ్నెస్ వచ్చేది. నేను సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్లో రీజనల్ డైరెక్టర్గా రిటైర్ అయ్యాను చెన్నైలో. నౌ ఐఎమ్ సెటిలింగ్ ఇన్ హైదరాబాద్. నేను ముందు అన్ని కార్యక్రమాల్లో మళ్ళీ పాల్గొనవచ్చు. మనం మంచి హిల్ రిసార్ట్స్లో ఏర్పాటు చేయమని కోరుతున్నాను. మా మాందాత్ బీచ్ వైజాగ్లో కానీ ఎక్కడైనా పాడేర్లో కానీ వాడు అన్ని అరేంజ్ చేయగలరు. నేను పి మోహన్ రావు, ఇంగ్లీష్ మీడియం ఆయన.
దాదాపు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మొత్తం దాదాపు అందరూ ఇద్దరు ముగ్గురు గుర్తుపట్టలేదు బట్టలు అయ్యి అక్కడ ఎవరైనా దాదాపు అందరిని గుర్తుపట్టేశారు. నేను హైదరాబాద్లో నాకు హైదరాబాద్లో ప్రాక్టీసింగ్ చేద్దాం. నాకు ఇద్దరు పిల్లలు, ఒకటి కెనడాలో ఉంటున్నాడు, ఒకటి అమెరికాలో ఉంటున్నాడు ఆఫీస్లో. ఈ విధంగా ఇప్పుడు అయిన తర్వాత ఈ రిలేషన్స్ మనకి కంటిన్యూ కావాలంటే ఒకటి ఆలోచన వచ్చింది, మీకు ఏ డౌట్ వచ్చినా నాకు ఫోన్ చేయండి ఇన్కమ్ ట్యాక్స్ గురించి. ఆ విధంగానే పరిచయంగా ప్రతి వాడికి అవుతుంటే అమ్మాలి, కొనాలి, కొడుకు పెట్టాలా, కోడలు పెట్టాలా డౌట్లు వస్తాయి. ఏదైనా నా తలకాయ తీరండి. ఈ విధంగా రిలేషన్స్ మనకి కంటిన్యూ అవుతాయి. అది నా డెసిషన్. ఇప్పుడు ఆలోచన వచ్చేస్తే మన రిలేషన్స్ ఎట్లా ఎవరు ఉండకపోయినా కూడా అందరం కలుద్దాం, పోతాం, పంపిద్దాం అందరినీ. బిల్డింగ్ రాసిమన్నాడు, రాసిస్తావా? ఇస్తారా బాబు? బిల్డింగ్ అడిగాడు మనల్ని. ఈ గద్దె వీడు నా దగ్గరికి చికెన్ బిర్యానీ వాళ్ళ అమ్మ చేత తీసుకొచ్చి నాకు అకౌంట్ చెప్పించుకునేవాడు. వాళ్ళ అమ్మ చేత వాళ్ళ నాన్నకి గద్దె దామోదర్ రావు గారు నా పేరు, కస్టమ్స్ ఇన్స్పెక్టర్. వాళ్ళ నాన్న తెలియకుండా చికెన్ బిర్యానీ పెడితే లంచం తీసుకొచ్చేవాడు నా దగ్గరికి. శరీరం మా అందరికి ఒక కంచంలో అవునా కదా? అటు ఉంటాడు వాడు, ఏదైనా పని చేయించుకుంటాడు. అంతగానే పొట్టా కెట్టానికనే వాడు వ్యాపారంలో పెట్టాడు. వాళ్ళ అమ్మ చేత చేయించుకొచ్చాడు, వాళ్ళ నాన్న తెలియదు. రూమ్ ఉండేది మా బ్యాచ్ ఉండేది సపరేట్. వాడు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకి వచ్చి లంచం చేయించాడు. నా పేరు సురేంద్ర బాబు. సురేంద్ర బాబు ఇంకా కావాలంటే తొమ్మకోళ్ళు. యాక్చువల్గా మీరంతా ఇప్పుడు ఇంటర్మీడియట్ తెలుగు మీడియంలో ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ క్వార్టర్లో హాఫ్ ఇయర్లీ అయిపోయిన తర్వాత నేను రాజమండ్రి నుంచి టీసీ తీసుకొని వచ్చి జేకేఎస్లో చేరాను. టీసీ తీసుకొని క్వార్టర్ అయిపోయిన తర్వాత హాఫ్ ఇయర్లీ అయిపోయిన తర్వాత అయితే పాపం నన్ను సింహాచలం గారు ఇది చాలా గొప్పగా చూసేవాడు ఆ రోజుల్లో. చూసి నీకు మ్యాథ్స్ ఇది అకౌంట్స్ తెలియకపోతే నేను చెప్తానని చెప్పి నాకు పెడమాల స్పెషల్ క్లాసు ఏడోసాడ చెప్పేవాడు. తర్వాత మామూలుగా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిపోయాము. సరే ఇదైపోయింది, నాకు డిగ్రీ అయిపోయిన తర్వాత మీ మధ్య డిగ్రీ అయిపోయి ఎవరితో నాకు ఫస్ట్ క్లాస్ అనుకుంటే, మీ ఫస్ట్ క్లాసా, మీ సర్టిఫికేట్ మాటలకైతే సరికాదు గారు అపారభావం అనుకుంటా అందే. మా అపారభావం ఎవరు అన్నారు, ఇదిగా సర్టిఫికేట్ అన్న ఫస్ట్ క్లాస్ అని. సరే అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను 24 సంవత్సరాలు ఏమో సైట్ డిఫెన్స్లో మేనేజర్గా చేసి 2014లో రిటైర్ అయ్యాను. బాబు ఇద్దరు బాబులు మేనేజర్గా సెటిల్ అయిపోయారు. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. నా పేరు కాంతారావు. నేను నేటివ్ ఆఫ్ గుంటూరు. ఇక్కడే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ వర్క్ చేశాను. స్టిల్ ఐఎమ్ సర్వీస్. ఎందుకంటే ఐఎమ్ ఇన్ మార్కెటింగ్. ఆ మార్కెటింగ్ 68 ఇయర్స్కి ఎక్స్టెండ్ చేశారు సర్వీస్. అందువల్ల వీఆర్ ఇన్ సర్వీస్. ఏదో మా పాప ఫస్ట్, తర్వాత ట్విన్స్ పాప బాబు. ఫస్ట్ పాప అరిజోనాలో ఉన్నారు స్టేట్స్, రెండో బాబు న్యూయార్క్. బాబు ఏమో ఇక్కడే బిజినెస్లో ఉన్నారు. మాకు బిసైడ్స్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీ వీఆర్ హ్యావింగ్ ఎ టొబాకో కంపెనీ, అది కంటిన్యూ చేస్తున్నాము. అందుకని బాబు ఇక్కడే వచ్చాను సార్. ఓకే సార్, చాలా సంతోషం అందరినీ కలిసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. Afternoon to one and all.
నా పేరు సోము, కానీ కొంతమంది శేఖర్ అన్నాడు. శేఖర్ అన్నాడు. పూర్తి పేరు చాలా పొడవు ఉండేది కాదు, చాలా పెద్ద ఉంది, తెలుసుకోండి. చాలా పెద్ద ఉంది, చాలా పెద్ద సోమశేఖర వరప్రసాదరావు. నీకంటే పెద్ద పేరు ఉంది ఇక్కడ. ఎక్కడ? తుమ్మల పాండురంగ వెంకట లక్ష్మీ కామేశ్వర. పాండురంగ లక్ష్మీ వెంకట కామేశ్వరరావు. పాండురంగ వెంకట లక్ష్మీ కామేశ్వర. బీకామ్ ఇంగ్లీష్ మీడియం లో చదివాను. ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేసుకొని పిల్లాడు బిజినెస్ పెట్టాలంటే దానికోసం ఇప్పుడు తెనాలిలో ఉంటున్నాను. ఒక ప్లాస్టిక్ కంటైనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్, దాంతోపాటు మిల్క్ పౌచెస్ కూడా తయారు చేస్తాము. ఇప్పుడు తెనాలిలో ఉంటున్నాను. పిల్లలకి వాళ్ళు సెటిల్ చేయడానికి తెనాలి వచ్చాను. ఇంతకుముందు హైదరాబాద్ ఉండేవాడిని. ఒక చిన్న గేమ్ ఆడదాం అనుకుంటున్నా. ఎవరు కొట్టాలి? ఎవరిని కొట్టాలా? నేను చేసే పని అదే కదా. ఏం లేదు, నేను నా పేరుతో స్టార్ట్ చేస్తాను. సుబ్బరాయుడు 2 పేర్లు చెబుతాడు, షరీఫ్ 3 పేర్లు చెబుతాడు. నువ్వు లాస్ట్కి వస్తావు, నువ్వు అందరి పేర్లు చెప్పాలి. సోము చెప్పు 2 పేర్లు. సోము సుబ్బరాయుడు. అంటే అందరికి పేర్లు గుర్తెచ్చుకోవాలి. సోము అందరి పేర్లు గుర్తుపెట్టుకోండి. షరీఫ్ కనకార. సోము సుబ్బరాయుడు షరీఫ్ కనకారావు హనుమంతరావు. సోము సుబ్బరాయుడు షరీఫ్ కనకారావు హనుమంతరావు హరిబాబు. సోము సుబ్బరాయుడు షరీఫ్ కనకారావు హనుమంతరావు హరిబాబు. నీ పేరు? సోము సుబ్బరాయుడు షరీఫ్ చూడు హరిబాబు చూడు చూడు కనకారావు హనుమంతరావు హరిబాబు అరుణాయి బాబు శ్రీనివాసరెడ్డి. సోము సుబ్బరాయుడు షరీఫ్ కనకారావు హనుమంతరావు హరిబాబు అరుణోదయ్ బాబు శ్రీనివాసరెడ్డి. నా పేరు సాంబశివరావు. సోము సుబ్బరాయుడు షరీఫ్ హనుమంతరావు కనకారావు హనుమంతరావు హరిబాబు అరుణోదయ్ బాబు రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సాంబశివరావు నరసింహారావు. నా పేరు సోము సుబ్బరాయుడు షరీఫ్ కనకారావు హనుమంతరావు హరిబాబు అరుణోదయ బాబు శ్రీనివాసరెడ్డి సాంబశివరావు నరసింహరావు ప్రాంతం చెప్తాను. సోము సుబ్బారాయుడు షరీఫ్ కనకారావు గారు హనుమంతరావు గారు హరిబాబు అరుణోదయ బాబు శ్రీనివాసరెడ్డి గారు సాంబశివరావు గారు కోటేశ్వరరావు జయప్రకాష్ సుబ్బా. My name is Samsara.
సోమశేఖర వరప్రసాద్, సుబ్బరాయుడు, షరీఫ్, కాంతారావు, హనుమంతరావు, హరిబాబు, అరుణదేవబాబు, శ్రీనివాసరెడ్డి, సాంబశివరావు, నరసింహారావు, కోటసరావు, జయప్రకాష్, సుబ్బారావు, శేఖర్, రత్నశేఖర్. సోము, సుబ్బరాయుడు, షరీఫ్, కనకారావు, హనుమంతరావు, హరిబాబు, అరుణదేవబాబు, శ్రీనివాసరెడ్డి, సాంబశివరావు, నరసింహారావు, కోటేశ్వరరావు, జేపీ, సుబ్బారావు, సాంబశివరావు, శేఖర్. నా పేరు కాళిదాసు. అదే ఇన్ని పేర్లు గుర్తు పెట్టుకోండి, అందరూ పద్నాలుగు ఐఏఎస్ ఎందుకంటే వీళ్ళందరూ వాడు అప్పటిదారు సుబ్బరాయుడు మనం మాట్లాడాలి. అసలు వాడు ఏంటి అట్టయిపోయాడు, చౌతలే ఉంటారు. తొందర కూడా నేను అట్లీస్ట్ నేను గుర్తుపట్ల మీరు సుబ్బరాయుడు అంటే సుబ్బరాయుడు ఏంది అనుకున్నా. మీ అమ్మ వాడు ఆ కర్లింగ్ హెయిర్ అప్పుడు ఆ రేంజ్ పోయింది ఏంటో మరి. యూత్ లో డబల్ అయ్యావు. సోము చుట్టుపక్కల ఫ్రెండ్, తర్వాత రాయుడు, హరిబాబు, సాంబశివరావు, సుబ్బరాయుడు, షరీఫ్, కనకారావు, హనుమంతరావు, హరిబాబు, అరుణదేవబాబు, సాంబశివరావు, శ్రీనివాసరెడ్డి, సాంబశివరావు, నరసింహారావు, కోటేశ్వరరావు, జయప్రకాష్, సుబ్బారావు, సాంబశివరావు, కాళిదాస్. బాబురావు నీ పేరు చెప్పండి. సోము, సుబ్బరాయుడు, షరీఫ్, కనకారావు, శ్రీనివాసరావు, హరి, అరుణోదయబాబు, శ్రీనివాసరెడ్డి, సాంబశివరావు, నరసింహారావు, కోటేశ్వరరావు, కేపీ, సుబ్బారావు, సాంబశివరావు, కాళిదాసు, బాబురావు, నిర్మల, మైసెల్ఫ్, అశోక్. సుబ్బరాయుడు, షరీఫ్, కనకారావు, హనుమంతరావు, హరిబాబు, అరుణోదయబాబు, నరసింహారావు, కోటేశ్వరరావు, జేపీ, సుబ్బారావు, సాంబశివరావు, రత్నశేఖర్, కాళిదాస్, బాబురావు, నిర్మల్ గారు, అశోక్, నాగేష్. సోమశేఖర్, నేను శేఖర్ అంట, సోము నాకు గుర్తులేదు. శేఖర్, సుబ్బరాయుడు, షరీఫ్, కనకారావు, సాంబశివరావు, హనుమంతరావు, సారీ హనుమంతరావు. మేము ఈ హరిబాబు అంటే మండిపూడి అంటాం. మండిపూడి అంటే తెలుసు కదా అందరికీ. హరిబాబా మేము మండిపూడి అంటాం. హరిబాబు పిలవం మనం మండిపూడి. అందుకే మేము మండిపూడి అంటాం మనం. అరుణోదయ బాబు, శ్రీనివాసరెడ్డి గారు, రేపనుకున్నా సాంబశివరావు, నరసింహరావు, భాస్కర్ రెడ్డి గారు, మా కంపెనీ ఆర్డర్ కూడా వారే, కోటేశ్వర గారు, జేపీ, సుబ్బారావు, సాంబశివరావు, శేఖర్, కాళిదాస్, బాబురావు గారు, నిర్మల్ గారు, అశోక్, నాగేష్, రమేష్. నేను గోపాలరావు, జడ్పీహెచ్ స్కూల్ గొట్టిపాడు, రైల్వే కాంట్రాక్టర్. ఇప్పుడు అందులో ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయాను. సోషల్ సర్వీస్ చేసుకుంటా కూర్చున్నాను. రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను చెప్పాలి. సర్వీస్ అంటే
సోమశేఖరు, రాయుడు, షరీఫ్, కనకారావు, సాంబశివరావు, మండిపూడి, అరుణోదయ్ బాబు, శ్రీనివాస్ రెడ్డి గారు, సాంబశివరావు, నరసింహారావు, కోటేశ్వర గారు, జేపీ, సుబ్బారావు, సాంబశివరావు, రత్నశేఖర్, కాళిదాసు, హరిబాబు, నిర్మల గారు, అశోక్, నగేష్, మైనేని, రమేష్, సోమశేఖర్, సుబ్బరాయుడు, షరీఫ్, కనకారావు, హనుమంతరావు, హరిబాబు, అరుణోదయ బాబు, శ్రీనివాస్ రెడ్డి గారు, సాంబశివరావు, నరసింహరావు గారు, కోటేశ్వరరావు, జేపీ, సుబ్బారావు, సాంబశివరావు, రత్నశేఖర్, కాళిదాస్, హరిబాబు, నిర్మల, అశోక్, నగేష్, మైనేని, రమేష్, గోపాలరావు, పున్నారు. ఏమండి చాలా అన్యాయం అండి. కాలేజీలలోనే ఫుల్ సిలబస్ చదవలేక లెక్చరర్ దగ్గరికి వెళ్ళి సార్ ఐఎంపీ కోసం లేవండి అంటే 3 ఇచ్చేవాడు. ఆ 3 రాత్రి చదువు ముక్కును పట్టుకుని 30 పాస్ అయ్యాం. మాకు ఇంతమందిని చెప్పండి ఎడ చదువుతాం మేము అసలు మాది కంపార్ట్మెంట్, మాకు కంపార్ట్మెంట్ ముగ్గురు 4 అని చెప్తాను కానీ సోము, రాయుడు, షరీఫ్, కనకారావు, హనుమంతరావు, హరిబాబు, అరుణోదయ్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల సాంబడు, నరసింహరావు, కోటేశ్వరరావు, జేపీ, సుబ్బారావు, సాంబడు, కాళిదాసు, బాబురావు, నిర్మల, అశోక్, నగేష్, మైనేని, రమేష్, గోపాలరావు, పున్నారావు, మాంగారు. సోమశేఖర్, సోమశేఖర్, సుబ్బారాయుడు, షరీఫ్, కనకారావు, హనుమంతరావు, హరిబాబు గారు, అరుణోదయ్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, సాంబశివరావు, నరసింహారావు, కోటేశ్వరరావు, జేపీ, సుబ్బారావు గారు, సాంబశివరావు గారు, శేఖర్, కాళిదాసు, బాబురావు, నిర్మల, అశోక్, శ్రీధర్, మైనేని, రమేష్, గోపాల్ గారు, పున్నారావు గారు, మాందా, నరసింహారావు. అరే ఫస్ట్ అటెంప్ట్ పాస్ అయిపోయావా? సుబ్బరాయుడు, షరీఫ్, కాంతారావు, హనుమంతరావు, హరిబాబు, అరుణోదయ బాబు, శ్రీనివాస్ రెడ్డి, సాంబశివరావు, నరసింహరావు, కోటేశ్వరరావు, జేపీ, సుబ్బారావు, రమేష్, రత్నశేఖర్, కాళీ, బాబురావు, నిర్మలమ్మ, అశోక్, నగేష్, మైనేని, గోపాలు, పొన్నారావు, నరసింహరావు, రవి. సోము, సుబ్బరాయుడు, షరీఫ్, కనకారావు, హనుమంతరావు, బాబురావు, అరుణోదయ బాబు, శ్రీనివాసరెడ్డి, సాంబశివరావు, నరసింహారావు, హనుమంతరావు, కోటేశ్వరరావు, జేపీ, సుబ్బారావు, సాంబశివరావు, రత్నశేఖర్, కాళిదాసు, బాబురావు, నిర్మల, అశోక్, నగేష్, మైనేని, గోపి, పున్నారావు, మాందాత్, నరసింహారావు, రవి, రమేష్. హాయ్ ఫ్రెండ్స్, ఆ కాలేజీలో చదవడం నాకు ఒక గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, స్పోర్ట్స్ పరంగా కానివ్వండి, తర్వాత మంచితనం నేర్చుకోవడం కానివ్వండి,
10 మంది మంచి వాళ్ళతో పాటు తిరుగుతూ ఉంటే మనకు కూడా కొంచెం మొత్తం కాకపోయినా కొంచెమైనా అభివృద్ధి అనేది నేను ఒక ఉదాహరణ దాదాపుగా. దేనికంటే నేను జెడ్పీ హై స్కూల్ శ్రీపురంలో చదివాను. ఒక 3 మైళ్ళు నడిచి వెళ్ళాలి హై స్కూల్కి వెళ్ళాలంటే. ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వడం మాకు అక్కడి నుంచే బిగినాయి. అది ఇక్కడికి వచ్చిన తర్వాత మా నాన్నగారికి ఫిజికల్ డైరెక్టర్ రామారావు గారు కానివ్వండి, కృష్ణమూర్తి గారు కానివ్వండి, బాగా క్లోజ్ వీళ్ళంతా. అయినా కూడా నా తాడు తీసేవాడండి. వాడు ఫ్రెండ్షిప్ ఇక్కడ ఒక స్పోర్ట్స్ పర్సన్గా ఏమి నేర్చుకోవాలో అవి నేర్పేవాళ్ళు. ఇంకా ఎక్కువ డిసిప్లిన్ నేర్పారండి. ఫ్రమ్ ది బిగినింగ్ మనకి మైండ్ మెచ్యూరిటీ ఎప్పుడైతే బిగిన్ అవుతుందో హై స్కూల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. మా తాతగారు వరగారి గ్రామానికి ఒక 22 సంవత్సరాలు గ్రామంలో ప్రెసిడెంట్గా చేశారు. ఇక్కడ నన్ను ఏమంటే ప్రెసిడెంట్ గారు మనవాడని గొడవ చేయడానికి వీల్లేదు. ఏమండి చూడండి ఎంత ఇదో అంతా జాగ్రత్తగా ఉండాల్సింది. నలుగురు గొడవ చేస్తుంటే వాళ్ళు కలవాలన్నా కూడా ఇబ్బంది. మీ వాడు ఆ గొడవ చేసేవాళ్ళు తిరుగుతున్నాడు అని కంప్లైంట్ ఏమన్నా ఎంత ఏమన్నా ఆయుధంగుండి సురేంద్ర ఏదో చొక్కలేస్తాను ఉంటాడు. అదే అది అయిన తర్వాత జేకేఎస్ కాలేజ్. అప్పట్లో గుంటూరులో జేకేఎస్ కాలేజ్ అనేది ఒక రవి కాలేజ్ అన్నాము. జేకేఎస్ కాలేజ్ కూడా అలానే డిసిప్లిన్ పరంగా కానివ్వండి, అకాడమిక్ పరంగా కానివ్వండి, స్పోర్ట్స్ పరంగా కానివ్వండి. గంగాధర ఆధ్వర్యంలోనే కెప్టెన్సీలో మేము రోలింగ్ షీల్డ్ పెట్టాము. దాఖలా ఫస్ట్ టైం గంగాధర ఒక మా కెప్టెన్సీ రాజకీయ ఆ విధంగా ఒక షీల్డ్ అనేది మన కాలేజీకి సంపాదించడం జరిగింది. ఇన్ని రకాలుగా మాకు అవకాశం కల్పించిన కాలేజీ జేకేఎస్ కాలేజీ అండి. ఈ రోజు కూడా నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. అది నా పేరు టీపీఎల్ కామేశ్వరరావు అండి. నేను డిగ్రీ ఇక్కడ అయిపోయిన తర్వాత టీజేపీఎస్లో పీజీ చేశాను. ఎంకామ్ అది అయిపోగానే గవర్నమెంట్ జాబ్లోకి ఎంటర్ అయ్యామండి. స్పోర్ట్స్ కోట అది గర్వంగా చెప్పుకుంటా. స్పోర్ట్స్ కోట హైదరాబాద్ అపాయింట్మెంట్ తర్వాత గుంటూరు ట్రాన్స్ఫర్ పెట్టుకొని వచ్చామండి ఫ్యామిలీ పరంగా ఉండాలని. ఆ విధంగా వచ్చిన తర్వాత కమర్షియల్ ట్యాక్స్లో అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా 2020లో రిటైర్ అయ్యాను నేను. తర్వాత నా ఫ్యామిలీ ఏంటంటే మా మిసెస్ ఇక్కడేనండి కొత్తపేట. వాళ్ళ ఫాదర్ మదర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. చాలా మంచి ఫ్యామిలీ. మా 3 పిల్లలు. ఫస్ట్ ట్విన్స్ అండి, అమ్మాయి అబ్బాయి. తర్వాత ఒక అబ్బాయి పెద్ద అబ్బాయి సివిల్ ఇంజనీరు, పాప వాళ్ళేమో బిజినెస్ అండి, సీడ్స్ కంపెనీ. తర్వాత చిన్నబాబు ఏమో సాఫ్ట్వేర్ సైడ్. ఆయన అబ్రాడ్ వెళ్ళాలంటే కాదని చెప్పేసి అని మా అమ్మగారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అండి మా ఫ్యామిలీలో. ఒక 4 సంవత్సరాలు ఇక్కడ చేయ మంచి చెడు తిరుగుతుంది. అప్పుడు హైదరాబాద్ మన అమెరికా ఎందుకు కానీ ఆఫర్ వచ్చినా కూడా మా అమ్మగారు పంపించలేదండి. అదొక పెద్ద ఇష్యూ. మేము మాట ఏంటావు నువ్వు, మా మాట వినవు అని చెప్పేసి ఏదైనా పిల్లలండి. ఆయన మాట్లాడితే పాపం ఆమె మాట్లాడితే మనం ఈ విధంగా తిరుగుతూ ఉండేవాళ్ళం కాదు. రమేష్, మల్లేశ్వరరావు, గంగాధర్, ప్రసాద్, మోహన్ రావు, రెడ్డి, సోము, సుబ్రాయుడు, బిగ్ మ్యాగ్నెట్, బిజినెస్ మ్యాగ్నెట్, షరీఫ్ ల్యాండ్ కూడా, రంగారావు, హనుమంతరావు, మండ్యపూడి హరిబాబు, మేము మండ్యపూడి వాసిరెడ్డి అరుణోదయ్ బాబు, శ్రీనివాస్ రెడ్డి గారు, సాంబశివరావు, నరసింహారావు, కోటేశ్వరరావు, జేపీ, సాంబశివరావు, జేపీ, సోము గారు, రాయుడు గారు, షరీఫ్ భాయ్, కనకారావు మాస్టర్, హరిబాబుని మరి మనం ఏం చేయాలి? ఎమ్మెల్యే చెప్పాలి, ఎంపీ చెప్పాలి.
బాబు గారిని ఫ్యామిలీ అంతా మాకు కూడా పరిచయం. చాలా సైలెంట్ ఉండేవాడు కాలేజీలో. దానికి ఏమనేవాడు అంటే నిక్ నేమ్ గాంధీ గారు అని పిలిచేవాడు. గాంధీ గారు, శ్రీనాథ్ రెడ్డి గారు, సాంబశివరావు గారు, నరసింహరావు గారు, కోటేశ్వరరావు గారు, జేపీ గారు, సుబ్బారావు గారు. ఇప్పుడు గుర్తుపట్టాను. గార్డెన్స్ లో కానీ ఏదైనా కానీ సాంబశివరావు, రత్నశేఖర్, పేపర్ గారు, బాబు గారి పేరు చెప్తాం ముందు. నేను రెగ్యులర్ కలుస్తూ ఉండేవాడు. గోపాల్ మేమంతా ఒక గ్రూప్. ఏ గ్రూప్ అంటే హైట్ పరంగా కాదు, ఎడ్యుకేషన్ పరంగా. నరసింహరావు గారు, నరసింహరావు గారు, రవి రెగ్యులర్. మీ పేరు మళ్ళీ హిందూపల్లి అశోక్ గారు. మళ్ళీ మాకు 13 అనేది అనౌన్స్ అనేది నేర్పింది నాకు. మళ్ళీ చదవట్లేదు, నేను కాదు, నువ్వు ఎంత నేర్చుకోవాలో అదే నేర్చుకోవాలి. నువ్వు వాడు తోడుతున్నది ఎందుకు చెప్పాడు? వాడు నాకు పోయి అడగాలి. అవునా కదా? గంగాధరు మంచి పుస్తకం దాంట్లో మేము హైదరాబాద్ లో రూమ్మేట్స్ జాబులు చేయడం తర్వాత కాలేజీలో బ్యాచ్మేట్స్, టీమ్మేట్స్, హైదరాబాద్ లో రూమ్మేట్స్, అన్ని రకాలుగా నాకు కెరీర్ లో గాడ్ ఫాదర్ లాగా మంచిదైంది, చెడైంది. ఆయన ద్వారానే నేను అకౌంట్ టెస్ట్ పాస్ అయ్యి ప్రమోషన్ తీసుకున్నాను. ఆయన మీరు ప్రసాద్ గారు, గారు, భాస్కర్ రెడ్డి గారు, నాకు ఎన్ని మార్కులు వేస్తారో మీరు చెప్పాలి. అందరం షరీఫ్ గారు, హరిబాబు, అరుణాల బాబు, శ్రీనివాస్ రెడ్డి, కాళిదాస్, నరసింహారావు గారు, కోటేశ్వరరావు గారు, సుబ్బారావు, రత్నశేఖర్, బాబురావు, నగేష్, మైనేని, రమేష్, గోపాల్, ఉన్నారావు, మాందాత, అప్పారావు, నరసింహారావు, రవి, రమేష్, సోము, సురేంద్ర, షరీఫ్, అమరేశ్వరరావు, శంకరరావు, హనుమంతరావు, అండపూడి, అరుణదేవ్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, కాళిదాస్, నరసింహారావు, కోటేశ్వరరావు, సాంబశివరావు, రత్నశేఖర్, సుబ్బారావు, రత్నశేఖర్, బాబురావు, సాంబశివరావు, సుబ్రాయుడు, నిర్మల గారు, నగేష్, మైనేని, గద్దె, గోపాలరావు, ఉన్నారావు, బాందార్, అప్పారావు, నరసింహారావు, రవి, రమేష్, అశోక్, నాగమల్లేశ్వరరావు, కామేశ్వరరావు, కనకారావు, ఇంటూరి లాయరు, అన్నిపడి హరిబాబు, అరుణోదయ్ గారు, శ్రీనివాస్ రెడ్డి, కాళిదాసు, నరసింహారావు, కోటేశ్వరరావు, గోగినేని, రత్నశేఖర్, బాబురావు తెలుగు మీడియం, సాంబశివరావు తెలుగు మీడియం, బాబురావు తెలుగు మీడియం. చెప్పాలి, అది కూడా చెప్పాలి, గుర్తుందో లేదో అని. సెక్షన్ చెప్పు, ఏ సెక్షన్, బి సెక్షన్, అది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. నగేష్ కి రమేష్ కి మధ్యలో ఉంటారు కదా. నగేష్ కి రమేష్ కి మధ్యలో అశోక్, నగేష్ ఉన్నాడు.
అశోక్ ఇక్కడ గోపాలు అప్పారావు నరసింహరావు రవి పట్టిపాడు గింజిపల్లి ఎల్లగచ్చి భాస్కర్ రెడ్డి సోమశేఖరు షరీఫు కామేశ్వరరావు కనకారావు హనుమంతరావు అరుణోదయ బాబు శ్రీనివాస్ రెడ్డి దాస్ గారు నరసింహరావు కోటేశ్వరరావు సాంబశివరావు జయప్రకాష్ సుబ్బారావు రత్నశేఖర్ బాబురావు సాంబశివరావు సుబ్బరాయుడు నిర్మలమ్మ నాగేష్ వెంకటేశ్వరరావు రమేష్ గోపాలు పన్నారావు నాగనాథ్ అప్పారావు నరసింహరావు రవిబాబు రమేష్ అశోక్ మల్లేశ్వరరావు గంగాధరు ప్రసాద్ మోహన్ రావు భాస్కర్ రెడ్డి సోమశేఖర్ అని నేను దీప్ గారు కనకరావు హనుమంతరావు గారు హరిబాబు శ్రీనివాస్ రెడ్డి హరిదాస్ నరసింహారావు కోటేశ్వరరావు జేపీ చంద్రశేఖర్ బాబురావు గారు సాంబశివరావు గారు గారు సాంబశివరావు గారు గారు మందారావు గారు అప్పారావు గారు సాంబశివరావు గారు నరసింహరావు గారు రవి తెలుసు రమేష్ అశోక్ గంగాధర్ నేను చెన్నైలో ప్రాక్టీస్ చేయడానికి నాకు లెటర్ ద్వారా పరిచయం చేసి తర్వాత మోహన్ రావు నాకు లెటర్ అయితే నా గురువులను సో నాకు ఐ రిమెంబర్ కంటిన్యూస్గా నాకు జీవితంలో నాకు మొట్టమొదటి సీఏ ఫ్రెండ్ అని నేను అనుకుంటాను. అక్కడి నుంచి వచ్చాడు 84లోనే గుంటూరు వచ్చేసాను. 84 నుంచి గుంటూరులోనే ప్రాక్టీస్ చేస్తాను. ఏంటంటే చదువుకునేటప్పుడు నేను అందరూ ఎక్కువగా తెలిసేవాడిని కాదు, మీరేమనుకోవద్దు. ప్రథమంగా నేను వెంకటరావు గారి శిష్యుడిని. వెంకటరావు గారు అంటే నాకు కొంచెం అభిమానం ఎక్కువ. నాకు రెండే అవకాశాలు చెప్పారు ఆయన. మొదటిది ఏంటంటే యూ డూ ఎంకాన్ ఇన్ మెడ్రాస్ యూనివర్సిటీ అండ్ గో ఫర్ ఐఏఎస్, సివిల్ సర్వీసెస్ వెళ్ళమని చెప్పారు. రెండోది ఏంటంటే సిఆర్గా చెయ్యి, రెండింటే నీకు ఆప్షన్స్ ఇంకా వేరేం లేదని చెప్పారు నాకు. సో అట్లానే ఏంటంటే నాకు సిఏ సీట్ కోసం కూడా ఆయన కొంత ప్రయత్నం చేశారు. తర్వాత ఆయన చెన్నైకి వచ్చిన తర్వాత శోభన్ బాబు గారి ఇంటి దగ్గరికి నేను వెళ్ళాను. వారిని శోభన్ గారిని పరిచయం చేశారు. కొంతకాలం అక్కడే ఉన్నాను నేను. 1-2 సార్లు కూడా వెళ్ళి కలిసేవాడిని. తర్వాత నేను సిఏ అయిపోయిన తర్వాత కూడా ఐఏఎస్ చేయాలని కూడా నేను ప్రయత్నం చేశాను. అయితే మా చార్టెడ్ అకౌంటెంట్ ఒక ఆయన
ఐఏఎస్ నీకంటే నీ సీఏ కంటే గొప్పదని అనుకుంటున్నావా, నువ్వు అట్లా అన్నీ అవసరం లేదు అని నేను అటెంప్ట్ చేయడానికి కూడా ప్రిపేర్ అయ్యి నేను ప్రిలిమినరీకి ఎగ్జామ్కి వెళ్ళాలని అనుకున్నవాడు కూడా డ్రాప్ అయ్యాను. ఆయన చెప్పిందాన్ని అదర్వైజ్ ఐ కుడ్ హ్యావ్ ట్రై. తర్వాత నాకేంటంటే డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు ఎయిర్ ఫోర్స్లో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్స్గా బెంగళూరు నుంచి నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇంటర్వ్యూకి అటెండ్ కమ్మని. కరెక్ట్గా ఇంటర్వ్యూ వచ్చినే నాకు ఆ లెటర్ చేరింది. నేను అప్పుడు చెన్నైలో ఉన్నాను. చెన్నై నుంచి నేను కాల్ చేసేవాళ్ళు కుదరదండి, మీరు ఈరోజు వస్తే వచ్చినట్టు లేకపోతే దట్ వాజ్ నాట్ పాసిబుల్. సో దట్స్ వై దట్ ఆపర్చునిటీ ఈజ్ ఆల్సో లాస్ట్. బట్ ఎనీవే నో రిగ్రెట్స్. నాకు ఇప్పుడు ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెద్దవాడు, అమ్మాయి చిన్న పాప. అబ్బాయి ఇప్పుడు బీటెక్ ఎంబీఏ చేశాడు. ఇప్పుడు ఫార్మా కంపెనీ ఒకటి స్టార్ట్ చేశారు వైజాగ్లో ఉంది ఫార్మా కంపెనీ, ట్రూయి ల్యాబొరేటరీస్ అని చెప్పేసి. మా వియకుడు వాళ్ళు ఫార్మాకి రిలేటెడ్. మా అమ్మాయి మెడిసిన్ చేసింది, జనరల్ మెడిసిన్ అయిపోయింది. మా అల్లుడు గారు కార్డియాలజిస్ట్ గుంటూరులోనే ప్రాక్టీస్ చేస్తున్నారు. నారాయణ చేస్తా ఉన్నారు. మా పాప పేరు సింధు, అల్లుడు గారి పేరు శ్రీనివాస్ రెడ్డి. మా అబ్బాయి పేరు వివేక్, మా కోడల పేరు జన. వాళ్ళకి పిల్లలు, అమ్మాయి అబ్బాయి, వీళ్ళకి అబ్బాయి. సో దే ఆర్ స్టడీ. ఇవాళ ఈ రకంగా ప్రొఫెషన్ అండ్ ఎంజాయింగ్ విత్ గ్రాండ్ చిల్డ్రన్ బోత్. సో ప్రస్తుతం ఏంటంటే కొంచెం ఆధ్యాత్మికం వైపు టర్న్ అవుతున్నాను. సో కాబట్టి గురువు గారు ఉన్నారు. నేను యాక్చువల్గా అయితే నేను ఇప్పుడు బృందావనం వెళ్ళాల్సినటువంటి వాడిని, హైదరాబాద్ నుంచి మళ్ళీ వెంటనే వచ్చాను. మన కార్యక్రమం ఉందని చెప్పేసి అంటే ఇంతమందిని కలవటం సాధ్యపడదు కదా, తర్వాత కూడా కావచ్చు ఎందుకంటే మాకు ఇప్పుడు ఈ 1 వీక్ కొంచెం ఇంపార్టెంట్. అందుకని నేను బయట అక్కడ కూడా తీసుకోను. ఏమంటున్నారు తర్వాత ఏంటంటే రేపు జనవరి 12, 13 తేదీల్లో మా గ్రామంలో నేను ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తాను. సో మీ అందరిని కూడా ఇన్వైట్ చేస్తున్నాను దానికి. నేను చిన్నప్పటి నుంచి నాతోటి కలిసి మామూలుగా మేము కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళందరితో, ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు మా ఇంక్లూడింగ్ క్లయింట్స్ అందరితో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తాను. సో అంటే థ్యాంక్స్ గివింగ్ లాగా అనమాట. ఎంతమందిని ఈ ప్రపంచంలో కలుసుకున్నారు కాబట్టి అందరితో ఒకసారి అందుకోసం అంటే పండగకు ముందు పెడితే ఏంటంటే అందరూ విలేజ్ దూరం నుంచి వచ్చిన వాళ్ళు విలేజ్ 12వ తేదీ ఏంటంటే నాకు వివేకానంద అంటే కొంచెం నాకు కాన్సెప్చువల్గా నేను వివేకానందంగా కొంచెం ఆరాధనగా చేస్తా ఉన్నాను. సో అది 12వ తారీఖు జనవరి 12 వివేకానంద జయంతి. నంబూర్ అంటే మాకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా ఒకటి స్థాపించాము మేము. దానికి ఫౌండర్ సెక్రటరీ. ఇప్పుడు 30 years నుంచి నేను కొనసాగుతాను సెక్రటరీగా. జూనియర్ కాలేజ్ ఉంది, స్కూల్ ఉంది. సో 700 మంది పిల్లలు చదువుతున్నారు. 50 మంది స్టాఫ్ ఉన్నారు. సో నెక్స్ట్ అదే ప్రదేశంలో ఏర్పాటు చేయబోతున్నాను. కాబట్టి మీరు అందరూ తప్పనిసరిగా రమ్మని చెప్పేసి నువ్వు చెప్పలే మాకు సలహా. ఫస్ట్ కాలేజీకి వచ్చినప్పుడు నాకు సుబ్బరాయుడు ఎవరో తెలియదు. సుబ్బరాయుడు నేనే అప్లికేషన్ పెట్టింది. ఫస్ట్ మరి పరిచయం సుబ్బరాయుడు అప్పుడే. తర్వాత ఇంకా జాగ్రత్త చూసుకున్నావా లాస్ట్ దాకా? తర్వాత ఇప్పుడే చూడటం. అదే రాయుడు రాయుడు సరిగ్గా జాగ్రత్త చూసుకున్నావు ఆఖరి దాకా. గుర్తుపడతాడు లేదా అదే గుర్తుపడ్డా. నాకు 2 పిల్లలు. మా అమ్మాయి న్యూజిలాండ్లో ఉంటుంది, బాబుగామో ఆస్ట్రేలియాలో ఉంటాడు. నేను ఇంకా ఉద్యోగం చేస్తానే ఉన్నాను.
పరుగు ఆపుదామని ఉద్దేశం లేదు. పరుగు ఆపుదామని ఉద్దేశం లేదు. అది కూడా చెప్పండి. 2 years ఆపుదామని ఉంది. అదే పిల్లలు కూడా చేస్తున్నారు. చెప్పు ఎవడ కారు కావాలో నా దగ్గర రమ్మని చెప్పు. అందరూ కార్లు పెట్టారు. కొత్త కారు కావాలని ఎంత ఉన్నాయి కారు ఇస్తానని చెప్పు. కంపల్సరీ. నా పేరు కనకారావు. డిగ్రీ అయిన తర్వాత నేను నాగార్జున యూనివర్సిటీ సింహాచలం గారు బ్రదర్ అని చెప్పు. ఆ తర్వాత సిగ్గుపడుతున్నాడు, చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. అలా ఏం లేదు, సింహాచలం అనే దగ్గర ఉండి చదువుకున్నాను. మా అన్నయ్య నన్ను చదివించారు. చెప్పుకోవడానికి మా ఎంకాన్ తర్వాత నేను విజయవాడలో సైజ్ అప్లికేషన్ కాలేజీలో కొంతకాలం లెక్చరర్గా చేశాను. తర్వాత సొంతంగా కామర్స్ కోచింగ్ సెంటర్. నాకు 2 పిల్లలు. ఒకడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, రెండో వాడు యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ మధ్య కొంచెం ఆరోగ్యం కాకపోవడం వల్ల అందరినీ గుర్తుపట్టలేదు. అయితే పేర్లు గుర్తున్నాయి కానీ ముఖాలు గుర్తులేవు. అది ఆ గుర్తు రావడం కోసం ఈరోజు ఏర్పాటు చేసిన రమేష్ గారు, సురేంద్ర గారు, వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ డిగ్రీ అయిపోయినాక నేను వైజాగ్లో లా చేశాను. తర్వాత 84 నుంచి 88 అడ్వకేట్గా ఒంగోలు ప్రాక్టీస్ చేశాను. 88 నుంచి ఇప్పుడు అద్దంకిలో ప్రాక్టీస్ స్టిల్ ప్రాక్టీస్. నాకు 2 బాబులు. పెద్ద బాబు ఎంఏ చేసి స్టేట్స్ పోయి అక్కడే జాబ్ చేస్తా ఫ్లోరిడా స్టేట్లో ఉంటున్నాడు. మా కోడలు కూడా అక్కడే, అమ్మాయి కూడా. చిన్న బాబు డాక్టర్, రేడియాలజిస్టు, యశోదాలో పనిచేస్తున్నాడు హైదరాబాద్ సోమాజిగూడలో. మా కోడలు కూడా, చిన్న కోడలు డాక్టరేట్, అంతా సెటిల్డ్. ప్రస్తుతం ప్రాక్టీస్ లైట్గా చేస్తూ ఉంది. చదువుకుందాం 2 నెలల్లో అనుకుంటూ ఉండాలి. చేసి పెడతాను. ఇక్కడ దాకా వచ్చి చేయను కానీ నా ఏరియాలో ఉంటే చేస్తాను. హరిబాబుని డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేశాను. అప్పుడప్పుడు రాజకీయాలే, ఎక్కువ వ్యవసాయం చేశాను. నాకు 2 ఒక అబ్బాయి, అమ్మాయి, 2 యూఎస్లోనే ఉన్నారు. ఇంకా ఇప్పుడైతే ఒక 5-7 సంవత్సరాల నుంచి వ్యవసాయం ఆపేశాను. ఖాళీగానే ఉంటున్నాను. చెప్పు. డిగ్రీ కాస్ట్ అకౌంటెన్సీ కంప్లీట్ చేశాను. నువ్వు కూడా ఫ్రీనే మాకు అడ్వైస్. సో ఐసీటేబులే అయితే మనకు ఉపయోగపడ్డా కాస్ట్ అకౌంట్లింగ్ కేసీపీలో పనిచేశాను. తర్వాత గల్ఫైల్ చెప్పాలి నెక్స్ట్ నవభారత్ పనిచేశాను. ఇప్పుడు రిటైర్ అయ్యి ఖాళీ ఉండకుండా కాస్ట్ రైడ్ ప్రాక్టీస్ చేస్తాను. గుడ్ గుడ్. నాకు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి యూఎస్లో. అయిపోయిన దగ్గర నుంచి 1 year గుంటూరులోనే ఉన్నాను.
తర్వాత 82లో విడిగరాళ్ళు వెళ్ళి అక్కడ మెడికల్ షాప్ స్టార్ట్ చేశాను. 18 సంవత్సరాలు ఓన్గా మెడికల్ షాప్ రన్ చేశాను. తర్వాత 2000 నుంచి 2014 వరకు ఒక హాస్పిటల్ పెట్టి 3 డాక్టర్లు పెట్టి మెయింటైన్ చేశాను. నాకు 3 పాపలు, పెద్దమ్మాయి ఎంటీ డెర్మటాలజీ, అల్లుడి ప్లాస్టిక్ సర్జన్ నర్సరావుపేట, రెండమ్మాయి ఇద్దరు హాస్టల్లో ఉన్నారండి టెక్సాస్ స్టేట్లో. చిన్నమ్మాయి చిన్నారుడే బెంగళూరు, చిన్న పాప న్యూ ఇండియా ఇన్సూరెన్స్లో మేనేజరు, అల్లుడి సాఫ్ట్వేరు. 10 సంవత్సరాల నుంచి ఖాళీగానే ఉన్నానండి. ప్రశాంతంగా ఉంటున్నాను విడిగరాళ్ళలో. పెద్దమ్మాయి హాస్పిటల్ గురించి కొంచెం చూస్తుంటాను. ఇది నా పేరు తుమ్మల సంశయం. నేను ఫస్ట్ లెక్కర్ బిజినెస్లో ఉన్నప్పుడు వైజాగ్ వెళ్ళాము. అక్కడ నుంచి లెక్కర్ బిజినెస్ నుంచి జనచేతన హౌసింగ్లో కాంట్రాక్ట్ చేస్తాను. తర్వాత మళ్ళీ గుంటూరు వచ్చేసాం. ప్రస్తుతం పాప మ్యారేజ్ చేసి సెటిల్ అవుతాను. హైదరాబాద్లో ఉన్నాను ప్రస్తుతం. పాప సాఫ్ట్వేర్ కాదు, వైఫ్ వచ్చి లెక్కర్. అందరికీ నమస్తే. నా పేరు ఎం నరసింహారావు, మారుతి నరసింహారావు. మాది నెరకొండపాడు గ్రామం, అమరావతి దగ్గర. మా అమ్మగారిదేమో తెనాలి తాలూకా అమర్పులూరు. అయితే నేను 70లో అమరావతి స్కూల్లో చదివిన తర్వాత జేకేసీ కాలేజీకి వచ్చాను. ఇందాక వెంకటేశ్వర చెప్పినట్టుగా ఆ ప్యూను మనం లెటర్లు ఇస్తే కింద పడేసేవాడు రోసయ్య గారి దగ్గర. అట్లా నాకు 4 రోజులు ఇంటర్వ్యూ దొరకలే రోసయ్య గారి. తర్వాత నోములరావు గారు మా మామయ్య క్లాస్మేట్ ఉండేవాడు. సో ఆయన ద్వారా అట్లా పోతే మొత్తానికి అడ్మిషన్ వచ్చింది. తర్వాత మేము బృందావన గార్డెన్స్లో ఇల్లు కట్టుకుని బృందావన గార్డెన్స్లో ఉన్నాము. అయితే నా ఇంటర్మీడియట్ అంతా నాది కాదు, మన బ్యాచ్ వాళ్ళందరిది కూడా ఇంటర్మీడియట్ అంతా ఏమైందంటే ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి పరిగెత్తి పోవడమే సరిపోయింది. మనకి ఒక పర్మనెంట్ క్లాస్ అంటూ లేదు మనకి. ఫస్ట్ ప్లేస్ సెకండ్ పీరియడ్ అంటే సైన్స్ క్లాస్ పోవాలి, థర్డ్ పీరియడ్ అయితే మళ్ళీ ల్యాబ్లో పోవాలి. ఇట్లా ప్రతిసారి ఒక చిన్న మనం పల్లెటూరు నుంచి వచ్చే కాబట్టి మాకు ముందు సీట్లో కూర్చుంటే చదువు బాగా వచ్చింది అని చెప్పి పరిగెత్తుకుని పోయేవాడు. ఎప్పుడు చూసినా నా పక్కన ఈ కుమారో లేదా గోల్డరావు ఉండేవాడు. సరే కుమారేమో అమర్పూర్ అంటే తన సైడ్ కాబట్టి వాడట్ల ఫ్రెండ్ అయ్యాడు. ఇక మాది నరకలపాడు కాబట్టి వీడి పక్కన కాబట్టి వీడికి ఫ్రెండ్ అయ్యాడు. సరే అట్లా మేము లైఫ్ లాంగ్ ఇంటర్మీడియట్ అంతా ఈ పరిగెత్తడం ఇదే సరిపోయింది. విడిగా చాలా మంది ఫ్రెండ్స్ కలిసి తక్కువ, లిమిటెడ్ సర్కిల్ ఉండేవాళ్ళం. భాస్కర్ రెడ్డి అందరం కూడా బాగానే ఉండేవాళ్ళం. ఇక పైన వెంకటేశ్వర అందరూ బాగానే ఉండేవాళ్ళం. తర్వాత ఇంటర్మీడియట్ అలా ఒక రకంగా ఏమి అనుభవాలు లేకుండానే గడిచిపోయింది. మెల్లిమెల్లిగా డిగ్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ తర్వాత అనుకుంటా వీడు కాలేజీకి పోతే సినిమాలు తీసుకుపోయేవాడు. మనకి బంధు ఆడేది ఉంటుంది కదా, అప్పుడు సినిమాలు కట్టాలంటే మెల్లిమెల్లిగా డిగ్రీలు అలవాటైంది. అట్లా 80 దాకా అట్లా నడిపించేసి ఇక 80లో డిగ్రీ అయిపోయిన తర్వాత అనుకోకుండా కొన్ని బాధ్యతలు పడిపోయి ఇక చదువు భద్రగా చేయలేదు, అంటే డిస్కంటిన్యూ అయింది. ఇక తర్వాత 1 ఇయర్తో ప్రాబ్లమ్స్ అని తీసిన తర్వాత మళ్ళీ లా జాయిన్ అయ్యా. లా ఎక్కడో పేదలో పోయి జాయిన్ అయ్యా. ఇక అక్కడ మళ్ళీ అట్లా డిస్కంటిన్యూ చేసి 5లో జాబ్ వచ్చేసింది, రైల్వేలో జాయిన్ అయ్యాను. సో ఐ వర్క్డ్ అప్ టు 2019 చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయిపోయాను రైల్వేలో. తర్వాత నాకు ఒక పాప ఒక బాబు. పాప ఏమో మా దగ్గర మన ఈఎన్టీ సర్జన్ ఉస్మానియా హాస్పిటల్లో చేస్తుంది. బాబు ఏమో ఐఐటి కాన్పూర్లో జాయిన్ అయ్యి ఆయనే సొంతగా పెట్టుకున్నాడు. సో బోత్ ఆర్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. సో నౌ ఐఎమ్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఎప్పుడు 1980లోనే ఇల్లు కట్టుకున్నాం మేము. వనసరిపురంలో సెటిల్ అయ్యాం, అలానే నడుస్తూ ఉన్నాం. సో మధ్యలో ఈ కోటేశ్వరరావు గారి ద్వారా కోటేశ్వరరావు గారి సిస్టర్ని చేసుకున్నాను. అలాగే తర్వాత మా బాబు కూడా వాళ్ళ అమ్మాయిని చేసుకుని ఇద్దరు ఇప్పుడు కూడా చూస్తే పక్కనే ఉన్నాడు. ఇప్పుడు కూడా కొత్త సో నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను గమనించింది మన వాట్సాప్ గ్రూప్ లో అందరిది ఇప్పుడు అందరూ పరిచయం కాబట్టి ఫోటో ఎవరిది లేదు. ప్రొఫైల్లో ఫోటో పెడితే కనీసం ఇప్పుడు పరిచయం అయ్యారు, గుర్తుపడతాం, కనీసం ఫోన్ చేస్తాం. లేకపోతే పేరు ఉంటుంది ఎవరితో. ఒకసారి ఒక నెంబర్కి చేస్తే ఎవరో లేడీస్కి పోయింది. లేడీస్ అంటే మన వాళ్ళు కాదు, ఎవరో బయట వాళ్ళకి పోయింది. సో అందుకని ఒక ప్రొఫైల్ పెడితే ఇప్పుడు మన అందరం మామూలుగా మాట్లాడుకుంటూ ఉండొచ్చు అని. సరే, యాక్సిడెంట్ సెలిబ్రేట్ మన వాళ్ళని చెప్తున్నారు కదా, ఓకే, థ్యాంక్ యూ. గూడూరు మా స్వగ్రామం దండపాడు. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను
కలిసి ఒక భాస్కర్ రెడ్డి, సురేంద్ర నాకు మా ఊరు రిలేషన్. నేను మా వాటర్ తర్వాత మైనేని రవి, తర్వాత జేపీ కలవపైన జేపీ గుర్తుంది మాకు హైదరాబాద్ కలిసి ఒకసారి. అదే డిగ్రీ అయిపోయిన తర్వాత నేను 3 years వ్యవసాయం చేసి తర్వాత కెనరాలో జాయిన్ అయ్యి ప్రమోషన్ తీసుకోకుండా నా సర్వీస్ మొత్తం గుంటూరులోనే కంప్లీట్ చేశాను. ట్రాన్స్ఫర్స్ లేకుండా కేవలం దానికోసమే ట్రాన్స్ఫర్కి వెళ్ళకుండా గుంటూరులోనే 35 years సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను. యూనియన్లో యాక్టివిటీ యూనియన్ చైర్మన్ చేశాను. అది మా ప్రొఫైల్. వీడు ఇప్పుడు పక్కన కూర్చోబోయే అవసరం లేదు. మా చెల్లెలు ఇచ్చాము కంపేర్ చేస్తున్నాడు దరిపోయింది. నాకు నిర్మలా గారు గుర్తున్నారు, మిగతా పేరు గుర్తులేదు నాకు. అనురాధ ఎవరు ఉండాలి, ఒక స్వర్ణలత ఉండాలి, భవాని. అసలు కలవకపోయినా మనం మర్చిపోలేని వ్యక్తి ఒక్కడే గ్రూప్ మా అన్నారు. కామెంట్ చేయకుండా వదిలేవాడు కాదు. కామెంట్ చేసే ధైర్యం లేదు కానీ కామెంట్స్ ఎంజాయ్ చేసాం. థ్యాంక్స్ అండి, అందరినీ కలిసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే వెంకటేశ్వరరావుకి, అప్పారావుకి, నగేష్ గారికి, సురేంద్ర అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ యాక్చువల్ ఇది 3rd అరేంజ్ చేశారు. 3rd మేము కేరళ టూర్లో ఉన్నాం. కుదరదంటే సరే 7th మారుస్తాం, 7th వస్తారంటే మేము 5th హైదరాబాద్ దిగి మళ్ళీ ఎప్పుడు బయలుదేరి టూర్ వచ్చేసాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన లెక్చరర్స్ బయలుదేరారంట, ఒక 10 minutesలో ఇక్కడ ఉంటారు. మనం అందరం అక్కడికి ఎదురు వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని ఇక్కడ అందరూ చాలా సంతోషంగా ఉంది. అందులో కలుస్తూ ఉన్నాం. నేను కాలేజీలో మన క్లాసులో ఉన్నప్పుడు చాలా బాగా గొడవ చేసేవాడిని. నన్ను గాలి చేస్తూ చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు పడాలి. మరొకసారి అందరికీ కలిసినందుకు చాలా థ్యాంక్స్. ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన ఫౌండర్ సురేంద్ర, రమేష్ గారు, నాగేష్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏదో సంవత్సరాల తర్వాత మనం కలుసుకుంటాం. నా పేరు జయప్రకాష్ అయితే నన్ను జేపీగా మార్చింది మాట్లాడు. జేకేలో సీట్ సంపాదించాలని నేను తుమ్మల వెంకటేశ్వరరావు కంబైన్ స్టడీ చేసి నోట్స్ తీసుకొని చదువుకొని జేకేఎస్ కాలేజీలో సీట్ తీసుకుని అంత ఇంట్రెస్ట్ ఉంది. జేకేఎస్ కాలేజీకి రావాలి. నాకు ఒక అబ్బాయి సెక్రటరీ చేస్తున్నాడు, జనరల్ నేను ఇప్పుడు వాస్తు కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. వాస్తు సలహాలు, సమర్పింపులు ఎవరికి కావాలన్నా రియల్లీ అప్రిషియేట్. నాకు ఎమోషనల్ అయిపోతున్నాను అందరం చూసి. అంటే నాకు ఎందుకంటే ఇంతమంది చాలా మంది చూస్తున్నారు కానీ అది రిటైర్మెంట్ లో ఉంది ఒక ప్లాన్. సో ఫస్ట్ అంటే వర్కింగ్ ఫర్ ద స్టేట్ పని చేస్తా ఉన్నానండి. ఒక 1 year వరకు అంటే అమెరికా ఉన్న ఒక అంటే అది అదృష్టం అనుకోవచ్చు, దురదృష్టం అనుకోవచ్చు. దేర్ ఈజ్ నో రిటైర్మెంట్ ఏజ్ అమెరికాలో లేదు. అందుకనే మీరు ఎన్ని కాలం పని చేసారు. సో అందరినీ చూసిన చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఎక్కడ కలుద్దామని అనుకుంటున్నాను. సో hope it will happen. Thank you. తప్పకుండా నాకు 3 పిల్లలు, 2 అమెరికాలో ఉన్నారు, ఒక అమ్మాయి నైరోబీలో ఉంది. ఇది నా కుటుంబం. నేను గుంటూరులో ఉంటున్నాను. మాట్లాడటం ఏదో మాట్లాడుకోవద్దు.
అసలు కాలేజీలో తిరిగే పిల్లలు గాలివాడు అంటే బాబురావు గాలివాడు వచ్చారంటే సుబ్బరాయుడు ఫ్రెండు అంతేగా అట్లా సరదా మా బ్యాచ్ అంతా గాలి బ్యాచ్ అనేవాడు, గాలి బ్యాచ్ అనేవాడు. అయితే చదువుకొని బాగా కష్టపడ్డ వాళ్ళు తోడు ఉద్యోగాలు ఊహించింది నా దాంట్లో నాకు చదువులే రాలంటే కొత్తబొడ్డు చేసి ఇంటర్మీడియట్ చెప్పేసి చదువుతారంటే సెలబ్రిటీ చూసేవాళ్ళు. సరే తర్వాత డిగ్రీ కూడా అయిపోయింది. ఏదో మళ్ళీ పెద్దోళ్ళు ఉండి ఏదో కొంచెం ప్రైవేట్ ఉద్యోగం మంచి ఉద్యోగం ఇస్తే అక్కడ కూడా మంచి దేశీయ ఉద్యోగం చేశారు. బెంగళూరులో దగ్గర స్పిన్నింగ్ మిల్ ఉంటుంది, ఇండియా స్పిన్నింగ్ మిల్ అని. అక్కడ 700 ఇచ్చేవాడు అకౌంటెంట్. అసలు ఏం పెద్ద పనిగా ఉంది అంటే మన రిలేషన్ ఉంది, షో చేసేవాడు. స్పోర్ట్ వేసుకొని విజయవాడ సరదాగా తిరిగేసి ఆ తర్వాత సత్యనగర్లో ఉద్యోగం కొనుక్కున్నా. మార్కెట్ కౌంటీలో ఉద్యోగం ఒక 50,000 పెట్టి ఆ రోజుల్లోనే ఉద్యోగం కొనుక్కొని సరదాగా జరగడం ఉద్యోగం చేసి పోలేదు. వాడు వచ్చాడు ఒకసారి గుంటూరులో కనపడా చెక్ పోస్ట్ ఎక్కడ వేరే వాళ్ళని పెట్టి అటు తీసుకొచ్చేవాడు. ఆ తర్వాత ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా ఏం చేసినా గుంటూరులో ఉంటే కామేశ్వరరావు గారి అపార్ట్మెంట్లో సొంత ప్లాట్ కూడా కూర్చున్నాడు. వాడు కొంత ప్లాట్ ఉండే అక్కడ 90 ఉండి వాడు అక్కడే డెవలప్మెంట్ ఇచ్చాడు. 90 సైటు అందరూ వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళకి వచ్చింది డెవలప్మెంట్లో. అప్పుడు ఆవిడ కొనుక్కున్న సరదాగా తిరిగేవాళ్ళు. అయితే విశేషం ఏంటంటే ఉద్యోగం చేస్తున్నాను, ఉద్యోగం ఆ సత్రంలో ఉద్యోగం వచ్చింది. అప్పుడేదో విక్రమరావు గారు అధికారులు 83లో రాగానే ప్లీజ్ అందరూ అప్పుడు ఎంప్లాయ్మెంట్తో పని లేదు, ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ అయ్యి ఇస్తే చాలు, ఉద్యోగం లేదని చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఆ సత్రంపల్లి మార్కెట్ కమిటీలో సూపర్వైజర్ పోస్ట్ అంటే మంచి పోస్ట్ అని డ్యూటీ లేదు. దాంట్లో కొనుక్కున్నాం డబ్బులు పెట్టి పరిసరాలు ఉన్నాయి. సరే దాంట్లో ఉద్యోగానికి పోయింది లేదు, తిరిగింది లేదు, చేసింది లేదు. స్వతంత్రం పెట్టడం జీవితకాలం అంతా ఉద్యోగం చేసిన పరిస్థితులు ఎప్పుడు లేవు. ఇప్పుడు అయితే సరదాగా జీవితం అంతా నాకు చదువు రాకపోయినా కూడా మంచి ఉద్యోగం, మంచి ఆఫీసర్గా రిటైర్ అయ్యాను, బాగా తిరిగాను, ఎంజాయ్ చేశాను. చివరి దశలో నేను అనుకున్నాను రాసిపెట్టాడు భగవంతుడు, రాసిపెట్టి చనిపోతున్నాను. గోపిరాజు చెప్పాడు ఐడియా ఉంది, మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అయితే మీ అందరికీ అంటే నాకు నేను చూద్దాం నా అదృష్టం, నాకు చదువు రాకపోయినా నాకు అంత మంచి ఉన్నత పరిస్థితి వచ్చిందని నేను చాలా సంతోషపడ్డాను. కానీ జీవితంలో చివరి దశలో 2 years క్రితం దేవుడు పెద్ద దెబ్బేసాడు. మా అమ్మాయి అల్లుడు వాళ్ళు అమెరికాలో సెటిల్ అయిపోయారు. మా అబ్బాయి కూడా అమెరికాలోనే నంబర్ 1 స్టూడెంట్ చనిపోయాడు అమెరికాలో 2 years కింద. మీరందరూ యూట్యూబ్ ఓపెన్ చేసి గంగూరి శ్రీనాథ్ గంగూరి అని పెట్టి మొత్తం వస్తాయి యూట్యూబ్లో, వీడియోలు వస్తాయి. శ్రీనాథ్ గంగూరి అని యూట్యూబ్లో ఓపెన్ చేస్తే మొత్తం వస్తాయి. అది ఎక్కడ జరిగింది. అయితే మీరు ఒక్క మాట ప్లీజ్ 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 ఒక మాట ఏంటంటే ఇప్పుడు అందరిలో ప్రతి వాళ్ళకి తెలిసి అందరికి 90% పిల్లలందరూ ఎక్కడ ఉంటారు కదా, ఏదో ఒక అందరూ బాగుండాలని కోరుకున్నాం. కానీ ఏదో ఒక రకమైన డిస్టర్బెన్స్ జరగవచ్చు కదా, రేపు తెలియని పరిస్థితి కదా. అది నాకు జరిగితే మైండ్ బ్లాక్ అయిపోయి పిల్లలు చనిపోవట్లేదని అక్కడికి వెళ్ళిపోయాం. కార్యక్రమాలన్నీ అక్కడే చేసాం. కానీ వాడు పిల్ల తండ్రి పెద్ద ఊరు అమ్మాయి నామినీగా ఉంది. మొత్తం 10 కోట్లు డబ్బులు ఎక్కువ వేసుకుని జంప్ అక్కడి నుంచి. మనం ఏం చేస్తాం, అక్కడ ఇండియా వచ్చాం. ఇక్కడికి వస్తే ఎస్పీ సరితాను మనం తెలిసాం. అమెరికాలో అన్ని కార్యక్రమాలు చేసుకుని వచ్చి ఇక్కడికి వచ్చి మీరు కేసు అంటారు ఏంటంటే అంటే నేను తిరిగి ఎన్టీఆర్ రవిశంకర్ గారు సుప్రీంకోర్టు జడ్జి లాయర్
ఒక జడ్జిమెంట్ కాపీ చేయించారు. అదేంటంటే జడ్జిమెంట్ కాపీ ఏ దేశంలో ఎక్కడ జరిగిన మనోళ్ళు ఎవరైనా వెళ్తే ఇక్కడే కేసు కొట్టుకున్నట్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏ దేశంలో ఎక్కడ నియమం జరగదండి, వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి రిసీవ్ చేసుకోవచ్చు. మన ఆధారాలు తెచ్చుకుని ఇక్కడ సిఐడి కేసు కట్టదు. సిఐడి కేసు కట్టి 2 years నుంచి పోరాటం చేసింది. తర్వాత అంతకంటే ఇది మాట్లాడుకున్నాం. అందరి కల్లా ఐఎమ్ ద హ్యాపీయెస్ట్. ఐఎమ్ వెరీ లక్కీ పర్సన్. కూర్చోండి. 84లో 85లో స్థాపించాడు. వచ్చింది నేను చేయలేను, నాకు మేనేజ్ చేయలేను, తీసేస్తాను. మాది కంపార్ట్మెంట్ నలుగురు అని చెప్తాను. ప్రాంప్టింగ్ చెప్పాడు బీసీ నరసింహరావు గారు